ఇక ఆసరా పింఛన్లకు కూడా ఎసరు పెడతా ఉన్నారయ్యా. ఎట్లా ఎసరు పెడతా ఉన్నారో చూడండి. ఆసరా పింఛన్లకు ఇక ఇంకొక పత్రిక ఉంటుంది, దిశ అనేటువంటి కాంగ్రెస్ కరపత్రిక. ఒకసారి ఇక్కడ చూడండి. ఇగో ఆసరా పింఛన్లు బేసిక్గా రేవంత్ రెడ్డి ఏం ప్రచారం చేసిండు, కేసీఆర్ 2000 ఇస్తున్నాడు, 2000 ఇస్తున్నాడు మీకు పింఛను, నేను అధికారంలోకి వస్తే 4000 ఇస్తా అని చెప్పి ప్రచారం చేసిండు. ఇంకా దీంతోపాటు ఏం చెప్పిండు, ఈ డిసెంబర్ తీసుకుంటే 2000, మేము అధికారంలోకి వచ్చాక తీసుకుంటే 4000, 4000 మీకు నేను పింఛన్ ఇస్తే నువ్వు నీ మనమంతో కాళ్ళు తెచ్చుకోవచ్చు, వానికి 100 రూపాయలు ఇవ్వచ్చు, పెట్రోల్కు, చాక్లెట్లకు, పెప్పర్మెంట్ బిల్లులకు ఇవ్వచ్చు, నువ్వు ఏ కోడల్ని కొడుకును అడగాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఇన్ని పొగరాల మాటలన్నీ చెప్పారు. చెప్పినాక నిజంగానే పాపం ముసలోళ్ళు ఆడైడ ముసలోళ్ళు కానీ, ఒంటరి మహిళలు కానీ, భర్త చనిపోయిన వాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళు అందరూ ఆశపడ్డారు. అని అమ్మ 4000 అంట, కేసీఆర్ 2000 ఇస్తే 4000 ఇస్తారంట. ఇక సరేపటి ఒక్కసారి వేద్దాం, 2 సార్లు ఇష్టంగా కేసీఆర్కి ఈ ఒక్కసారి వేద్దామని చెప్పేసి ఈ అంతా ఆడోళ్ళు మగోళ్ళు అందరు కలిసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. ఏడాది అయిపోయింది, అటు తిరిగి ఇటు తిరిగి ఏడాది అయిపోయింది, ఏడాది కాలం అయిపోయింది. ఏడాది పొద్దు గడిచినా కానీ 2000 పింఛనే వస్తుంది. అది కూడా 3 నెలలకోసారి, 2 నెలలకోసారి, ఎప్పుడు ఇస్తాడో తెలియదు, ఎప్పుడు ఇయ్యడో తెలియదు. ఇట్లా 2-3 నెలలకోసారి ఇచ్చుకుంటా అది చేస్తా ఉన్నాడు. మరి 4000 పింఛన్ ఏది సారు అని చెప్పేసి అడుగుతుంటే ఇక ఇప్పుడు కొత్త దుకాణం స్టార్ట్ చేశారు. ఏమని స్టార్ట్ చేశారు ఇక్కడ చూడండి. ఇవాళ పత్రికలు రాష్ట్రం ఒక్కరికే 2 పింఛన్లు వస్తున్నాయి. ఓ వైపు ఫ్యామిలీ పింఛను, మరొక వైపు చేయూత పింఛను. పింఛన్లు 2 పింఛన్లు వస్తున్నాయి. ఒకరొకరి ఇళ్ళలో 2-3 వస్తున్నాయి. ఈ పింఛన్లని కట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇట్లా కరపత్రికలు ఇట్లా వార్తలు రాపించుకోరు. ఇగో చూడు, ఇగో వేల మంది అనర్హులకు లబ్ధి, విచారణలో బయటపడుతున్న అక్రమాలు, 5000 మంది రిటైర్డ్ ఉద్యోగులకు ఆసరా, నోటిఫై చేసి పింఛన్లు నిలిపివేసిన అధికారులు, తాజాగా సెర్ఫ్ ఉద్యోగుల పేర్లు వెలుగులోకి. ఇవన్నీ కూడా దేనికోసం, ఈ వార్త దేనికోసం, ఈ పింఛన్లు ఒక్కరికే 2 పింఛన్లు వస్తున్నాయనే ప్రచారం దేనికోసం అంటే, ఇగో ఇప్పుడు ఏం చేశాడంటే కేసీఆర్ మంచి షెడ్డో ఇక ముసలోళ్ళకి ఇస్తే మనకు పోతుందా, పండు ముసలోళ్ళు పండు టాకులాళ్ళు ఓ 4 రోజులు తిని చచ్చిపోతారు, పేరు తలుచుకుంటారు అని చెప్పేసి జర అటు ఉన్నా కానీ ఇచ్చేసిండు. ఇంట్లో ఇద్దరికి ఉన్న ఓ జర మంచి అటు ఉన్నా కానీ ఇచ్చేసిండు ఏజ్ మీద పడంగానే. ఇక ఈ రేవంత్ రెడ్డి అది వచ్చినాక ఈ 2000 4000 చేస్తాన్నాడు కదా, ఈ 4000 దేవుడు ఎరుగు. ఈ 2000 ఇచ్చేటువంటి పింఛను ఒక ఊర్లో 100 ఉన్నాయనుకో, 100 మందికి పింఛన్ వస్తుంది అనుకో. ఇక ఇప్పుడు ఈ రకరకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి ఈ 100 మందిని 10 మందికి చేస్తాడు, లేకపోతే మహా అంటే 20 మందికి చేస్తాడు. 80 మంది మీద 80 మంది నోట్ల మట్టి కొడతాడు. ఇవి తీసేస్తాడు మొత్తం. 100 మందికి ఒక ఊర్లో వస్తున్నాయి అనుకో, ఆ 100 మందిలో ఓ 80 మంది దాకా నీకు ఇది ఎక్కువ ఉంది, ఇది తక్కువ ఉంది, నీకు భూమి ఉంది, బండి ఉంది, కారు ఉంది, నీ కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు, నీ కొడుకు ఐటీ కడుతున్నాడు, నీకు ఇంత భూమి ఉంది అని చెప్పేసి ఏదో ఒక రూల్ పెట్టేసి ఈ పింఛన్లు పీకేస్తాడు 80 మందికి. పీకేసి ఇక 20 మంది ఉంటారు కదా, ఈ 20 మందికి ఈ 4000 చొప్పున ఇస్తాడు. ఇక ఇంక ఇస్తలేడు కానీ అది ఇస్తే ఓ 20 మందికో 10 మందికో ఇస్తాడు. ఓ 80 మందిని పీకేస్తాడు. అప్పుడు ఏమవుతుంది, 20 మందికి 100 మందికి 2000 ఇచ్చే కేసీఆర్ ఈయన 10 మందికి 4000 ఇస్తున్నాడు. ఇంక ఇప్పుడు ఎవరు ఇచ్చాడు చెప్పండి, ఇంకా ఈ 4000 కూడా ఇస్తలేడు కానీ దానికోసం ఈ ప్రయత్నం అంతా. సో ఈ రకంగా మళ్ళీ పింఛన్ల మీద పడనమాట. ఇప్పుడు ఈ ఆసరా పింఛన్లకు ఎసరు పెడతందుకు రెడీ అయ్యిండు మన రేవంత్ రెడ్డి గారు, మహానుభావుడు, పుణ్యాత్ముడు. ఈ రకంగా ఉంటుంది రేవంత్ రెడ్డి పాలన. ఆ 2000 100 మందికి పోతే పాపం వాళ్ళు దేనికో మందుకో మాకకో మందు గోలికో దేనికో దానికి వాడుకుంటుంటారు. ఇప్పుడు ఈ 80 మందిలలో పాపం కొంతమంది ముసలోళ్ళు పోతారు, ఎగిరిపోతారు. ఇలా అందరికీ రాదు ఇక పింఛన్. అప్పుడు ఇంట్లో ఇద్దరికి ఉంటే ఒకరికే వస్తుందని ఇట్లా రకరకాలుగా ఏదో రూల్స్ పెడతారు వీళ్ళు. ఇప్పుడు రైతు భరోసా ఇట్లా 2 సార్లు రైతు బంధు కేసీఆర్ పైసలు 2 సార్లకి వెళ్ళి బంధు పెట్టలే, సేమ్ అట్టనే ఇప్పుడు ఇక పింఛన్లను కూడా మెల్లగా బంధు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. దాంట్లో భాగంగానే ఈ వార్తలు రాపించుకుంటాడు పేపర్లలో. ఇవి పేపర్లు అన్నీ ఆయనే, రేవంత్ రెడ్డి పేపర్లు ఇవి, కాంగ్రెస్ పేపర్లు ఇవి. అందుకే ఒక్కరికి 2 పింఛన్లు వస్తున్నాయి. ఇగో మొత్తం 1000 మంది అనర్హులు ఉంటారు ఇందులో. సో కాబట్టి ఇవి అందరికి తీసేసేయాలి అని చెప్పేసి ఒక వార్త రాశారు. ఇట్లా ఏమనంటే గవర్నమెంట్ ఉద్యోగులు కూడా వస్తున్నాయి అని చెప్పేసి ఒక చిన్న టొంపు పెట్టిండు. అట్లా ఇప్పుడు ఆ పేరు మీద పెట్టి అందరివి పీకేస్తాడు. ఇక మళ్ళా పీకేసిన పెంచాను మళ్ళీ ఎక్కించుకునే లోపల ఆ ముసలిది గుడ్డు పెడుతుంది, కథ అయిపోతుంది, ఆడికి ముచ్చటొడిచిపోతుంది. రేవంత్ రెడ్డి మంచిగా దిగిపోతాడు, అప్పటికి అయిపోతుంది. సో ఈ రకమైనటువంటి పరిస్థితి ఆసరా పింఛన్లకు ఇట్లా చెక్కు పెడతా ఉన్నాడు. మరి ఇది మీరే అర్థం చేసుకోవాలి. ఇప్పటికీ నిరుద్యోగులు అయిపోయారు, వాళ్ళని మోసం చేసిండు. రైతులను మొదటికే మోసం చేసిండు. రైతు బంధు ఇవ్వకుండా, పంట కొనకుండా, కరెంట్ ఇవ్వకుండా,
మద్దతు ధర ఇవ్వకుండా ఇవన్నీ చేయకుండా రైతులను మోసం చేసిండు, నిరుద్యోగులను మోసం చేసిండు, విద్యార్థులకు ఏదో 5 లక్షల భరోసా ఏదో కార్డు ఇస్తా అని చెప్పి అది మోసం చేసిండు. ఇంకా ఇప్పుడు ముసలోళ్ళ మీద పడ్డాడు. ముసలోళ్ళకి ఏమైనా చేస్తారా అంటే చేసేది కాదు, ఉన్నది పీకేస్తున్నాడు మొత్తం. పీకేసి ఇప్పుడు ఓ 10 మందికో 20 మందికో ఇద్దామనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ 4000. ఇది కథ. సేమ్ ఇందిరామిండ్ల లెక్కనే ఇది కూడా అనమాట ముచ్చట. 28 తారీఖు నాడు మేము పైసలేస్తామని చెప్పింది కదా బట్టి విక్రమార్క భూమి లేని వాళ్ళకు. సేమ్ అట్లనే ఇది కూడా మళ్ళొక ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ విధంగా.